హలో ఫ్రెండ్స్, నమస్తే. కేరళ నర్సు నమీషా ప్రియా యమన్లో మరణశిక్షణ అయితే వాయిదా వేశారు. దీని నుంచి బయటపడడానికి ఉన్న ఏకైక మార్గం బ్లడ్ మనీ, అంటే ప్రియా కుటుంబం ఇచ్చే నష్టపరిహారాన్ని బాధిత కుటుంబం అంగీకరించి ప్రియకు క్షమాభిక్ష ప్రకటించడం. ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఈ సిచ్యువేషన్ మొత్తంలో బ్లడ్ మనీ ఈ చర్చనీయాంశంగా మారింది. అసలు బ్లడ్ మనీ అంటే ఏమిటి అనే విషయాన్ని మనము ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాము. జర్నలిస్ట్ టైమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి. హత్య, తీవ్రమైన నేరాల్లో ఇచ్చే పరిహారం, హత్యకు గురైన కుటుంబానికి నేరస్తుడు లేదంటే అతని కుటుంబ సభ్యులు ఇచ్చే ధనం ఎంత ఉండాలి, ఎంత స్వీకరించాలనేది రెండు వైపులా కుదిరే ఒప్పందాన్ని బట్టి అయితే ఉంటుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. ఇందులో ప్రభుత్వ జోక్యాలు అయితే ఉండదు. షరియా చట్టాల ప్రకారం నేరం రుజువైన తర్వాత దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష తప్పుతుంది. అంటే ఒక దోషి అనుకోకుండా, ఉద్దేశపూర్వకంగా కాకుండా యాక్సిడెంటల్ గా ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పును క్షమించే అవకాశం అయితే ఉంది. షరియా చట్టం ప్రకారం నేరం రుజువైన తర్వాత దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే దాన్ని శిక్ష తప్పుతుంది. ఉద్దేశపూర్వకంగా కాకుండా యాక్సిడెంటల్ గా నేరం అయితే జరిగి ఉంటుందో ఆ నేరం నుండి బాధిత కుటుంబానికి ఎంతో కొంత పరిహారం ఇచ్చి ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకుంటే వాళ్ళు చేసిన నేరానికి కొంతవరకు అయితే శిక్ష నుండి అయితే తప్పించుకుంటున్నట్టు. ప్రపంచంలో దాదాపు 50 ముస్లిం మెజార్టీ దేశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ విధానం యెమన్, సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్తాన్ వంటి అనేక ఇస్లామిక్ దేశాల్లో అమల్లో ఉంది. యెమన్లో మరణశిక్ష నుండి కేరళకు చెందిన నర్సు నమీషా ప్రియాను రక్షించేందుకు బ్లడ్ మనీ చెల్లించడమే ఏకైక మార్గమని కేంద్రం ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇటువంటి చెల్లింపులు షరియా చట్టం ప్రకారం అనుమతించబడతాయి. అనేక ఇస్లామిక్ దేశాల్లో ఆచరణలో ఉన్న న్యాయ వ్యవస్థ ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి మనం చూద్దాము. షరియా అనే అరబిక్ పదం, దీని యొక్క అర్థం ఏంటంటే మార్గం లేదా సరైన మార్గం. ఖురాన్ నుండి తీసుకోబడిన ఈ నియమాలు, సూత్రాలు మరియు ఇది ఇస్లామిక్ పవిత్ర గ్రంథం. దీన్ని దేవుని ప్రత్యక్ష పదంగా పరిగణించబడుతుంది. ముస్లింలు తమ వ్యక్తిగత జీవితం, సామాజిక మరియు వాణిజ్య వ్యవహారాలు, ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఎలా నిర్వహించాలో ఈ షరియాలో వివరించబడ్డది. బాధితుడి కుటుంబాలకు దియా పరిహారం లేదా నష్టపరిహారం చెల్లించడాన్ని కూడా ఈ షరియా అనేది అనుమతిస్తుంది. దియాకు కొన్ని సందర్భాల్లో అనుమతి ఉంది, అన్ని సందర్భాల్లో అయితే కాదు. ఉద్దేశపూర్వకంగా హత్య కాకుండా యాక్సిడెంటల్గా ఎలాంటి అయితే తప్పు జరుగుతుందో అలాంటి సందర్భంలో బాధితుడి కుటుంబాన్ని దియా ద్వారా స్వీకరించి అధికారికంగా వాళ్ళ క్షమాపణ అయితే కోరుకోవచ్చు. ఇస్లామిక్ న్యాయశాస్త్రం ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించలేదు. కొంతమంది నిపుణులు అంటున్నారు దియా చెల్లించిన తర్వాత కూడా దోషికి మరణశిక్ష నుండి తొలగించి జైల్లో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీనికి ఉదాహరణనే కేరళకు చెందిన అబ్దుల్ రహీం ఒక ముఖ్యమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఈ అబ్దుల్ రహీం కేసు ఏందో తర్వాత మనం చర్చిద్దాం. అయితే చాలా దేశాలు షరియా చట్టంలోని అంశాలను తమ చట్ట వ్యవస్థలో చేర్చారు. ఇక దాదాపు అన్ని ముస్లిం మెజార్టీ దేశాల్లో వ్యభిచారం కావచ్చు, అత్యాచారం, స్వలింగ సంపర్కం, దొంగతనాలు, హత్య వంటి తీవ్రమైన ఈ నేరాలను తీవ్రంగానే పరిగణిస్తారు. ఇవి నేరాలు చేసిన నేరస్తులకు తీవ్రమైన శిక్షలే ఉంటాయి. ఇలాంటి వాటిలో అన్ఎక్స్పెక్టెడ్గా కొన్నిటికి మాత్రం బ్లడ్ మనీతో బయటపడే వారి అవకాశం ఉంది. అయితే భారతదేశం నుండి విదేశాల్లో, మన దేశంలో అయితే ఈ బ్లడ్ మనీ అయితే అంగీకారం లేదు. కానీ మన భారతదేశం నుండి విదేశాల్లో ఉద్యోగాల కోసము చదువుకోవడానికి వెళ్ళి అక్కడ తెలిసో తెలియకో ఇలాంటి శిక్షల్లో ఇరుక్కున్న వారు అక్కడ నుండి బ్లడ్ మనీ రూపంలో వాళ్ళకు కొంత చెల్లించి బయటపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వారి వివరాలను కూడా మనం పరిశీలిద్దాం. 2008లో సహోద్యోగిని చంపిన కేసులో సౌదీ అరేబియా జైలు నుండి 30 లక్షల బ్లడ్ మనీని చెల్లించి శిక్షతో బయటపడ్డాడు జగ్బర్ సింగ్. దీంతో పాటుగా 2012లో షార్జాలో పాకిస్తానీ మూక హత్య కేసులో 17 మంది భారతీయులకు మరణశిక్ష పడింది. 16 కోట్లు సేకరించి బాధిత కుటుంబానికి ఇచ్చారు. ఇందులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా వీళ్లకు సాయం చేశారనేది వినికిడి. 2013లో కర్ణాటకకు చెందిన ట్రక్ డ్రైవర్ సలీం బాషాకు 2006లో సౌదీ అరేబియాలో మరణశిక్ష పడింది. రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణానికి కారణమైనందుకు గాను ఈ శిక్ష విధించారు. అయితే ఈ కేసులో అప్పటి సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా ముందుకొచ్చి సాయం చేశారు. స్వయంగా ఆయనే దాదాపు 1.5 కోట్ల బ్లడ్ మనీని బాధిత కుటుంబాలకు చెల్లించడంతో సలీం శిక్ష నుండి బయటపడ్డాడు. కేరళకు చెందిన అబ్దుల్ రహీం 2006లో రియాద్లో తన యజమాని కుమారుడిని హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు. దాదాపు 34 కోట్లతో మరణశిక్ష నుండి తప్పించుకున్నారు. అయితే మనీ కట్టడంతో శిక్ష తప్పిపోతుంది అనేది కాదు, దాన్ని మరణశిక్ష నుండి అతనికి దాదాపు 20 ఏళ్ల జైలు శిక్షగా మార్చారు. వచ్చే ఏడాది డిసెంబర్లో రహీం శిక్ష కాలం పూర్తవుంది. అప్పుడు అతను విడుదలవుతారు. 2014లో సౌదీ అరేబియాలో ఒక కారుతో ఒక చిన్నారిని ఢీకొని రవిచంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి మరణశిక్ష పడింది. అయితే భారత దౌత కార్యాలయం సహకారంతో అతడు బ్లడ్ మనీని చెల్లించి ఆయన కూడా శిక్ష నుండి తప్పించుకున్నారు. ప్రస్తుతం ప్రియా కుటుంబం కూడా $1 మిలియన్ అంటే దాదాపుగా 8.6 కోట్ల రూపాయలు బాధిత కుటుంబానికి చెల్లించేందుకు సిద్ధమైంది. అయితే ఈ మనీని తీసుకొని బాధిత కుటుంబం ప్రియాకు క్షమాభిక్షను ప్రసాదిస్తుందా లేదా ఈ కేసు వాయిదా పడి ఎంత మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.